హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే మన ఫేవరెట్ సీరియల్ పాపి నా జీవన్ జ్యోతి ఎపిసోడ్ ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా ఈ వీడియో అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అయితే దానికంటే ముందు ఏం చేయాలో తెలుసు కదా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో కూడా చేయండి. మీ లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. నేనైతే ఈ ముగ్గు వేస్తూ మీకు సులభంగా ఈరోజు ఎపిసోడ్ ఏం జరిగింది అనేది అయితే వివరించేస్తాను. కాబట్టి చివరి వరకు అయితే స్కిప్ చేయకుండా చూసేయండి ఫ్రెండ్స్. అయితే ఈరోజు ఎపిసోడ్ చూసుకున్నట్లయితే సునందాకి యాక్చువల్లీ కొన్ని రోజులుగా ఆరోగ్యం కొంచెం మంచిగా ఉండదు. చాలా తలనొప్పిగా వస్తూ ఉంటుంది, నీరసంగా అనిపిస్తూ ఉంటుంది. సరే ఒకసారి అయితే మాత్రం వెళ్ళి హాస్పిటల్లో చూపించుకుందాం. వీళ్ళందరికీ చెప్తే వీళ్ళంతా టెన్షన్ పడతారు. కాబట్టి ఈ రోజుల్లో ఎంత ఆస్తున్నా ఏమున్నా ఆరోగ్యమే ముఖ్యం. కాబట్టి ఇంకా నా ఆరోగ్యం పైన నేను శ్రద్ధ చూపించాలి. అయినా సరే ఇన్నాళ్ళంటే ఆనంది ఉండేది, ఏదో ఒకటి నా కింద సేవ చేసుకుంటూ ఉండేది. కానీ ఇప్పుడు అది లేని లోటు తెలుస్తుంది. కానీ అమ్మో, దాన్నైతే ఇంట్లోకి రానివ్వకూడదు, అయినా దాన్ని ఎందుకు నేను గుర్తు చేసుకుంటున్నాను అని చెప్పేసి తనలో తానే మాట్లాడుకొని సునంద అయితే మొత్తానికి తను ఒక్కరితే హాస్పిటల్కి వెళ్తుంది. ఇంకా హాస్పిటల్కి వెళ్ళేసరికి అక్కడ చెకప్ చేయించుకుంటూ ఉంటుంది. ఈలోపు డాక్టర్, మీరు ఒక్కరే వచ్చారు, మీరు చెప్తే మేమే ఇంటికి వచ్చేసేవాళ్ళం కదా అంటే, అయ్యో పర్లేదు డాక్టర్, మీరు ఇక్కడికి వస్తే ఎక్విప్మెంట్ అంతా తీసుకొని రాలేరు కదా, సో ఇక్కడికి వస్తే ఏం టెస్ట్ చేయాలి, ఏం చెకప్ చేయాలి అనేది మీరు చూడగలరు కదా, సో పర్లేదు, ఎక్కడ పని అక్కడ జరిగితేనే మంచిది అని చెప్పేసి సునంద అంటుంది. ఇంకా సునంద అనేసరికి ఇంకా వీళ్ళైతే సరే మేడం మీరు కూర్చోండి, ఈలోపు మేము ఏం చేయాలి ఏంటి అనేది టెస్ట్లకి నేను పిలుస్తాను అని చెప్పేసి అంటారు. అనేసరికి ఇంకా సునంద అయితే అక్కడ కూర్చొని ఉంటుంది. తన ముందుగా ఒక ప్రెగ్నెంట్ లేడీని తీసుకొని వెళ్తారు. వెళ్ళేసరికి ఇంకా ఒక 10-15 మినిట్స్ అవుతుంది. ఆమె డెలివరీ అయిపోతుందేమో అనుకుంటారు, కానీ బిడ్డ అడ్డం తిరిగిపోతుంది. బిడ్డ అడ్డం తిరిగిపోవటం వల్ల ఇంకా వెంటనే డాక్టర్ వచ్చి, మనం ఎప్పుడు పిలుస్తాం కదా, ఆవిడని పిలుద్దాం, ఆవిడైతేనే ఈ కాన్పు సులభంగా చేయగలదు. ఈ రోజుల్లో ఎంత అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ఉన్నా కూడా పాత రోజు పద్ధతులే కొన్నిసార్లు వర్కౌట్ అవుతాయి. ఇప్పుడు ఆవిడ కానీ రాకపోతే తల్లి బిడ్డకి ఇద్దరికీ ప్రమాదమే. అప్పుడు నర్స్ అంటుంది, ఆవిడ వయసు చాలా ఎక్కువ ఉంటుంది, ఆవిడ ఈ పని చేయగలుగుతుందా అంటే ఖచ్చితంగా చేయగలుగుతుంది. తనలో ఉన్న నైపుణ్యతకి వయసుకి సంబంధం లేదు. సరే ఆవిడ ఎక్కడున్నా తీసుకొని రండి అనేసరికి ఆవిడ ఇక్కడే పక్కనే ఒక గుడిసె వేసుకొని ఉంటుంది. ఖచ్చితంగా మేము తీసుకొని వస్తాము అని చెప్పేసి ఇంకా నర్స్ అయితే మాత్రం ఇంకా వెళ్ళి ఆవిడని తీసుకొని వస్తుంది. తీసుకొని వచ్చేసరికి ఆవిడ వయసు పెద్దదే, కానీ ఆవిడ చూపు మందగిల్లలేదు, ఆవిడ మనుషుల్ని చక్కగా గుర్తుపడుతుంది. ఇంకా వచ్చేసరికి ఇంకా ఆవిడైతే టెన్షన్గా వెళ్ళి, ఏమీ కాదు, తల్లి బిడ్డని క్షేమంగా కాన్పు చేసే ఇది బాధ్యత నాది అని చెప్పేసి ఇంకా వెంటనే లోపలికి వెళ్ళి సంతోషంగా వీళ్ళంతా సంతోషపడేలాగా మొత్తానికి తల్లి బిడ్డకి ఇద్దరికి క్షేమంగా అయితే బయటకు తీసుకొని వస్తుంది. సులువైన ప్రసూతి చేయించేసరికి ఇంకా ఇదంతా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది సునంద. చేసేసరికి ఇంకా సునంద అయితే హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే తను కూడా ఒక ఆడదే, తను కూడా 2 పిల్లలకి జన్మనిచ్చింది. సో ఆ బాధ ఎలా ఉంటుందో సునందకు తెలుసు. సో అలాగా ఈవిడ ఒక ఆవిడకి అంత సులువైన కాన్పు డాక్టర్లకి ఇంపాసిబుల్ అన్నది ఈవిడ చేసేసరికి చాలా సంతోషిస్తుంది సునంద. ఇంకా ఈలోపు ఆవిడైతే బయటికి బిడ్డను తీసుకొని వచ్చి తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని వాళ్ళ బంధువులకు అప్పచెప్పేసి ఇలా వచ్చేసరికి ఇంకా సునంద అయితే ఆవిడని పిలుస్తుంది. చాలా సంతోషంగా ఉంది అమ్మ, ఈరోజు మీరు లేకపోతే ఒక తల్లి బిడ్డ ప్రాణం ఏమైపోయేదో అనేసరికి ఆవిడ, లేదమ్మా అదంతా భగవంతుడి కృప, అంతకుమించి మనం చేసేదేం లేదు అంటూ, అమ్మా సునంద నువ్వేనా, బాగున్నావా అని చెప్పేసి ఆవిడ అడుగుతుంది. నేను మీకు తెలుసా అండి అని అంటుంది. తెలియడం ఏంటమ్మా, మీ అన్నయ్య మీరు అప్పుడు మన ఊర్లో మా ఇంటి పక్కనే కదా ఉండేవాళ్ళు, మర్చిపోయారా అంటే, నాకు సరిగా గుర్తులేదు ఆంటీ అని చెప్పేసి సునంద అంటుంది. అనేసరికి అప్పటికి నువ్వు కొంచెం చిన్నపిల్లలే, మీ అన్నయ్యకి కొంచెం గుర్తు ఉంటుంది, ఎందుకంటే ఆ పాటికి తనకు ఒక 10-12 ఉంటాయి, నీకు అప్పటికి ఒక 6-5 అంతకు మించి లేవు. కాబట్టి నువ్వు మర్చిపోయి ఉండొచ్చు, మీరు మా ఊర్లో మా ఇంటి దగ్గరే ఉండేవాళ్ళు. సో కాబట్టి నేనైతే నిన్ను గుర్తుపట్టగలిగానమ్మా అంటే, నన్ను చూసింది చిన్న వయసులో కదా, మరి ఎలా గుర్తుపట్టారు అంటే, అయ్యో పిచ్చిదానా, నీ పెళ్ళికి కూడా వచ్చానమ్మా అనేసనంటే, మీ నాన్నగారు వీళ్ళంతా చాలా మంచివాళ్ళు. సో ఏ మంచి చిన్న పెద్ద విషయం ఇంట్లో జరిగినా మాకు చెప్పేవాళ్ళు. సో అలా నీ పెళ్ళిలో నేను నిన్ను చూశాను, అప్పటికి ఇప్పటికీ నువ్వు ఏం మారలేదు, కాస్త ఒళ్ళు చేసావంతే అని చెప్పేసి ఆవిడ అంటుంది. అనేసరికి ఇంకా వెంటనే సునంద, ఓహో అవునా, ఎవరో అనుకున్నాను, మొత్తానికి మీరు మాకు తెలిసిన వాళ్ళే మాట, చాలా సంతోషంగా ఉంది, మీరు ఖచ్చితంగా వీలు చూసుకొని మా ఇంటికి ఒకసారి రండి అని చెప్పేసి అంటుంది. అనేసరికి సరే అందరూ ఎలా ఉన్నారు,
నీ భర్త శశికాంత్ వీళ్ళంతా బాగున్నారా, ఇంతకీ నీ అన్నయ్య ఎలా ఉన్నాడు అనేసరికి అన్నయ్య గురించి ఎందుకులే, అన్నయ్య మేము మాట్లాడుకోవట్లేదు, అసలు వాళ్ళ విషయం ఏంటో కూడా మాకు తెలీదు అనేసరికి ఇంక వెంటనే ఆవిడ అవునా మరి మాట్లాడుకోకుండానే మరి తన కూతుర్ని నీ కొడుక్కిచ్చి పెళ్లి చేసావా అని అంటుంది. అదేంటి నా అన్నయ్య కూతుర్ని నేను నా కొడుక్కిచ్చి పెళ్లి చేయడం ఏంటి, నేను అలా మీరు ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నారో అంటే ఇన్ని చెప్పిన దాన్ని అదెందుకు నేను తప్పుపడతానమ్మా, నీ పెద్ద కొడుకు భార్య ఉంది కదా, సో తను నీ అన్నయ్య కూతురే కదా అని అంటుంది. తను నా అన్నయ్య కూతురేంటి, ఆనంది దానికి దిక్కుమొక్కు లేరు అనేసి అంటే ఊరుకోవమ్మా, నీకు నాతో తప్పితే ఇంకెవరితో జోక్ చేయాలనిపించలేదా అంటే లేదండి నేను నిజంగానే చెప్తున్నా, అది తన పేరు ఆనంది, ఆదిత్య తనని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు, తనకి ఎవరూ లేరు అని చెప్పేసి అనేసరికి లేదు లేదు నువ్వు పొరపడుతున్నావు, లేదు అంటే నీకు నిజం తెలియకపోవచ్చు అనేసరికి నిజమా ఏంటా నిజం అనేసరికి తను ఎవరో కాదు నీ అన్నయ్య కూతురు అనేసరికి తను నా అన్నయ్య కూతురా ఏం మాట్లాడుతున్నావు అనేసరికి అవును తను నీ అన్నయ్య కూతురే, అయితే చిన్నప్పుడు తప్పిపోయిందని విన్నాను, అయితే మొత్తానికి మీరు కలిసిపోయారు అనుకున్నాను, అయితే ఇంతకీ తనే మీ అన్నయ్య కూతురు అనే విషయం మీకు ఇంతవరకు తెలియదనే విషయం నాకు ఇప్పుడు అర్థమైంది అని చెప్పేసి ఆవిడ చెప్పేసరికి సునంద అయితే షాక్లో ఉంటుంది. ఆనంది నా అన్నయ్య కూతురా, తను నా మేనకోడలా అని చెప్పేసి ఆలోచనలో పడుతుంది. అప్పటికి ఆనంది అంటే ఇష్టం ఉండదు కాబట్టి లేదు లేదు అసలు నేను ఈ విషయాన్ని అయితే అసలు ఒప్పుకోలేకపోతున్నాను, మా అన్నయ్యకి కూతురు ఉంది అని మాత్రం నిజమే, కానీ తను చిన్నప్పుడే తప్పిపోయింది, అది ఇప్పటి వరకు దొరకలేదు, కాబట్టి ఆనందియే మా అన్నయ్య కూతురని మీరు ఎలా చెప్తున్నారు అనేసనంటే అయ్యో ప్రశ్నలు పుట్టాక నువ్వు పుట్టినట్టున్నావమ్మా, మీ అన్నయ్య భార్య మీ వదినకి కాన్పు చేసింది నేనే, ఆ బిడ్డని సాకింది కూడా నేనే, తనకి చిన్నప్పుడు ఆరోగ్యం సరిగా లేకపోతే నా దగ్గరికే తీసుకొచ్చి కాపించుకునేవాళ్ళు, అయితే మీరు అప్పటికే గొడవల పైన విడిపోయారు, సో తర్వాత అయితే ఆ పిల్ల మా దగ్గరే పెరుగుతూ ఉండేది, తను తప్పిపోయింది అని అయితే తెలుసు, తర్వాత అయితే మాత్రం మొత్తానికి ఆ వ్యక్తి పేరు నేను బయట పెట్టాలనుకోవట్లేదు, తనైతే మాత్రం తన పెద్ద కోడలుగా తన మేనకోడలనే చేసుకుంది అనే విషయాన్ని చెప్పారు, అప్పటికి నేను నమ్మక వచ్చి నేను అన్నీ అబ్జర్వ్ చేసి నేను కనిపెట్టాను, మొత్తానికి తనైతే మీ అన్నయ్య కూతురే నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అనేసరికి తనైతే అసలు ఒప్పుకోకపోయేసరికి సరే ఎలాగో మనం హాస్పిటల్లోనే ఉన్నాం కదా, మీ అన్నయ్య కూతురికి అరికాలకు ఒక పుట్టుమచ్చ ఉంటుంది, ఆనంది కాలుకు కూడా ఒక పుట్టుమచ్చ ఉంటుంది, అలాగే బ్లడ్ శాంపిల్స్ అన్నీ కూడా కరెక్టే, సో ఎన్ని తరాలైనా ఎన్ని సంవత్సరాలైనా సరే ఇక్కడ రిపోర్ట్స్ మారు కాబట్టి మర్చిపోయాను ఏంటంటే ఈ హాస్పిటల్లోనే మీ వదినకి కాన్పు జరిగింది కాబట్టి ఆనంది డీటెయిల్స్ ఇక్కడ ఉంటుంది అని చెప్పేసి ఇంకా వెంటనే ఆవిడ తీసుకొని వెళ్ళి ఆ డాక్టర్ వీళ్ళంతా ఎలాగో తెలుసు కాబట్టి ఆనంది డీటెయిల్స్ తీపిస్తే ఇంకా బ్లడ్ గ్రూపు అండ్ తన మోలు అన్నీ కూడా సేమ్ ఉండేసరికి ఇంకా వెంటనే ఇంకా సునంద అయితే నమ్ముతుంది, ఓహో అయితే ఆనందియే నా మేనకోడలా, ఇన్ని రోజులు నాకు తెలిసి కూడా నేను ఆనందిని నా మేనకోడలుగా గుర్తించలేకపోయాను, నా పగ నా అన్నయ్య పైన ఉంది, మేము విడిపోయాము ఆస్తి తగాదాలపై, కానీ నా మేనకోడలు అంటే నాకు ఇష్టమే, చిన్నప్పుడు అది తప్పిపోయిందంటే నేను చాలా బాధపడ్డాను, అయితే భగవంతుడా నా పెద్ద కొడుకు ఎప్పుడైనా నా మేనకోడల్ని ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నాను, అయితే ఈ రకంగా ఒకటి చేసావా, నేను ఎంత పాపాత్మురాల్ని, అది నా కళ్ళ ముందే తిరుగుతున్నా దాన్ని నేను ఎన్నో హింసలు పెట్టాను, దాన్ని ఎంతో బాధ పెట్టాను, అయితే మొత్తానికి ఈరోజు నా మేనకోడలు ఆనంది అనే విషయం నాకు బయటపడింది, ఏదో ఆరోగ్యం బాగోలేదని చెప్పి నేను హాస్పిటల్కి వస్తే ఇంత నిజాన్ని నాకు తెలిసేలా చేసావు దేవుడా అని చెప్పేసి ఇంకా మొత్తానికి సంతోషంలో తబ్బిబ్బరాలు అవుతుంది సునంద. ఇంకా మొత్తానికి ఆ ముసలావిడైతే మాత్రం సునందతో అంటుంది, అసలు నీకు ఇప్పటి వరకు ఎందుకు తెలియలేదో నాకు అర్థం కావట్లేదమ్మా అనేసరికి లేదు తను మా ఇంట్లో ఒక పని మనిషిగా చేస్తుంది, అయితే తనే నా మేనకోడలని నాకు తెలీదు అనేసరికి ఇంకా వెంటనే ఆవిడైతే అంటుంది నేను చాలాసార్లు మాట్లాడాను అనేసరికి అసలు మీరు ఇప్పటికీ చెప్పేది నాకు నమ్మాలని లేదు, కానీ ఆనంది అరికాలకైతే పుట్టుమచ్చ ఉంటుంది, తన బ్లడ్ గ్రూప్ కూడా సేమే, కానీ అలా అని తనే నా మేనకోడలో అనడానికి రుజువేంటి అనేసరికి ఇంకా వెంటనే ఆవిడ చెప్తుంది, యాక్చువల్లీ మీ అన్నయ్యకి తను 8వ ఏట దొరికింది, తనే తన కూతురు అనే విషయం వాళ్ళకి తెలిసాక మీ అన్నయ్య ఎలా అయినా మీతో బంధుత్వం కలుపుకోవాలని చెప్పి చూశాడు, కానీ నీకు అప్పటికీ మీ అన్నయ్య పైన కోపం పోలేదు, ఇంకా సరే అని చెప్పేసి తనకంటే తన మేనకోడల పైన నీకెంత ప్రేమో తనకు తెలుసు, కాబట్టి తనే తీసుకొని వచ్చి నీ ఇంట్లో ఒక పని మనిషిగా పెట్టాడు,
పని మనిషిగా ఉన్నా కూడా నువ్వు తనని మంచిగా చూసుకుంటావు, నీకు ఎలాంటి భేదాలు లేవు అనుకున్నాడు. తప్పుగా అనుకోకమ్మా ఇలా చెప్తున్నానని. నీకు డబ్బు చూసేసరికి నీకు మొత్తం స్థాయి పెరిగిపోయింది కదా, అందుకే పని వాళ్ళలానే చూడడం మొదలుపెట్టావు. కానీ అప్పటికే ఆనందికి ఆ వయసులో ఏమీ తెలియక తను మీ ఇంట్లో పనమ్మాయిగానే చేరింది. అలా మొత్తానికి నీ అన్నయ్య కూతురే తను. ఏదో ఒక రోజు నువ్వే అర్థం చేసుకొని నీ ముందు నిజం బయట పెట్టాలని అనుకున్నాడు మీ అన్నయ్య. కానీ ఇప్పుడు తన ఆరోగ్యం సహకరించలేదు, నాకు ఇంతవరకే తెలుసు. కానీ నేను అలానే అనుకుంటున్నాను, నీ ఇంట్లో పని చేసే అమ్మాయి ఆనంది అని నాకు తెలుసు. తనే నీ పెద్ద కొడుకు చేసుకున్నాడు అంటే అంత ఈజీగా నువ్వు పెళ్ళి ఎలా చేస్తావు, కాబట్టి తను నీ మేనకోడలు అనే విషయం తెలిసే నువ్వు పెళ్లి చేసావని అనుకున్నాను. అయితే ఈరోజు నీకు ఈ విషయం మొత్తానికి చెప్పినందుకు నాకు సంతోషంగా ఉంది. ఆ భగవంతుడు అందుకే కాబోలు నన్ను ఇంకా బ్రతికే ఉంచాడు అని చెప్పేసి ఆ ముసలావిడ విషయం అంతా చెప్పేస్తుంది. చెప్పేసరికి ఇంకా ఈ విషయం అంతా తెలుసుకున్న సునంద అయితే ఇంకా సంతోషంలో మా అన్నయ్యతో నేను మాట్లాడాలి, వాళ్ళు ఎక్కడున్నారు ఏంటి అనేసరికి మీ అన్నయ్యకి ఆరోగ్యం సహకరించలేదు అని నాకు విన్నాను. కానీ వాళ్ళు ఎక్కడున్నారు ఏంటి అనేది నాకైతే తెలీదు. నీ మేనకోడల్ని, మీ అన్నయ్య గుర్తుగా నీ మేనకోడల్ని అయితే నువ్వు మంచిగా చూసుకో. ఇప్పటికీ నీకు ఈ విషయం తెలియలేదు అంటేనే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అని చెప్పేసి ఆవిడైతే చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా నిజం తెలుసుకున్న సునంద అయితే మాత్రం తట్టుకోలేకపోతుంది. అసలు నా మేనకోడల్ని నేను గుర్తుపట్టలేకపోయాను. చెల్లెల మీద ఉన్న అపారమైన ప్రేమతో తన కూతుర్ని నా దగ్గర వదిలేశాడా మా అన్నయ్య. అసలు ఎలాగ నేను ఇంత తప్పు పని చేశాను, అయినా నా రక్తాన్ని నేను కనిపెట్టుకోలేకపోయాను అని చెప్పేసి బాధపడుతుంది. ఇంకా వెంటనే ఆదిత్యకి ఫోన్ చేసి, ఆదిత్య ఎక్కడున్న ఆనందిని తీసుకొని అర్జెంటుగా ఇంటికి రా అనేసరికి ఏం జరిగిందమ్మా అంటాడు. అనేసరికి చెప్పింది చెయ్యిరా, అంతకు మించి ఏం అడక్కు, అయినా ఆనంది ఎక్కడుంది అని చాలా ప్రేమగా అడుగుతుంది. అడిగేసరికి ఆనంది బుట్టలల్లే పనిలో జాయిన్ అయిందమ్మా. సో తను ఆ బుట్టలు అల్లటానికి వెళ్ళింది. మేము ఒక బిజినెస్ కూడా అనుకుంటున్నాము, అది కూడా ఈలోపు సక్సెస్ అయితే ఇంకా మా కష్టాలన్నీ తీరిపోతాయి. అంటే అది సక్సెస్ అవ్వాలి కాదు కదరా, మీరు ఇంకా మీ కష్టాలన్నీ తీరిపోతాయి, నన్ను క్షమించండి అని చెప్పేసి అర్థం లేకుండా మాట్లాడుతుంది. అలా ఎందుకు అనిందో అసలు ఆదిత్యకు అర్థం కాదు. కానీ ఎప్పుడూ లేని ఆనందిని అయితే ప్రేమగా పిలవటం ఆదిత్య అబ్జర్వ్ చేస్తాడు. చేసి ఇంక అంటాడు మాట, సరే అమ్మా నేను ఆనందిని తీసుకొని వస్తాను, కాకపోతే దేనికోసం అంటే, అరే ప్రశ్నలు వేయకురా, దయచేసి ఇంటికి రా, నేను ఆనందిని అర్జెంటుగా చూడాలి అని చెప్పేసి అంటుంది. అనేసరికి ఇంకా వెంటనే ఆదిత్యకైతే ఏం అర్థం కాదు. సరే ఇంక అమ్మ పిలిచింది వెళ్ళాలి కదా అని చెప్పేసి ఇంక మొత్తానికి ఆనంది దగ్గరికి వెళ్ళి ఆనందిని తీసుకొని ఇంటికి బయలుదేరుతాడు ఆదిత్య. ఇంకా ఈలోపు సునంద అయితే ఇంటికి వెళ్ళి శశికాంత్కి జరిగిన విషయం అంతా చెప్తుంది. చెప్పి చాలా బాధపడుతుంది. శశికాంత్ కూడా చాలా సంతోషిస్తాడు. అంటాడు కూడా, అయితే నేను తనని చిన్నప్పుడు మన ఇంట్లో పనిలో పెట్టుకున్నప్పుడు ఎవరో ఒక గుర్తు తెలియని వ్యక్తి అయితే తను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు. అది బహుశా మీ అన్నయ్యే కావచ్చు. ఆయన ఒక సాల్వా కప్పుకొని ఉన్నాడు. కాకపోతే నేను చాలా పిలవటానికి ప్రయత్నించాను, ఆయన వెళ్ళిపోయాడు. ఇంకా పాపను చూశాక నాకు చాలా బాధేసింది. అలా మొత్తానికి నీ మేనకోడల్ని నీ ఇంటికి చేర్చే అదృష్టం నాకు దక్కింది అని చెప్పేసి శశికాంత్ అంటాడు. అనేసరికి ఇంకా మాటల్లో ఉంటుండగానే ఆదిత్య ఆనంది వస్తారు. వచ్చేసరికి ఇంకా సునంద ఆనందిని చూసేసరికి ఇంకా వెంటనే వెళ్ళి కౌగిలించుకుంటుంది. కౌగిలించుకొని, ఆనంది ఎలా ఉన్నావమ్మా, బాగున్నావా అంటే, బాగున్నాను అత్తయ్య, ఏమైంది అని చెప్పేసి షాక్లో అడుగుతుంది ఆనంది. ఏమైంది అంటావేంటే, నువ్వు నా మేనకోడలివి, నా రక్తానివి, నా అన్నయ్య రక్తం పంచిపుట్టిన బిడ్డవి. నిన్ను నేను కనిపెట్టలేకపోయాను. ఇన్ని రోజులు నేను నరకం చూపించాను. నిన్ను చాలా చులకన చేసి మాట్లాడానని అనుకున్నాను, కానీ ఇన్ని రోజులు నా రక్తాన్ని నేనే ఇంత చులకన చేసుకున్నాను అనుకోలేదు అనేసరికి ఇంకా ఆనంది షాక్ అయిపోతుంది. ఏంటత్తయ్య మీరు మాట్లాడేది అంటే, అవునమ్మా, నువ్వు నా మేనకోడలివి, నా అన్నయ్య కూతురివి, ఆ విషయం నాకు ఈరోజే నిజం బయటపడింది అని చెప్పేసి జరిగిన విషయం అంతా చెప్తుంది సునంద ఆనందికి. ఇంకా మాటలు విన్న ఆదిత్య చాలా సంతోషిస్తాడు. అయితే ఆనంది నా మరదలా అమ్మ అంటే, అవునా అంటావేంట్రా, తను నీ మరదలే. ఆనంది ఎక్కడికి చేరాలో అక్కడికే చేరింది. మనం ఎన్ని అనుకున్నా ఆ భగవంతుడు ఆనందిని మన ఇంటి కోడలిని చేశాడు. ఎప్పుడో ఒకప్పుడు అనిపిస్తూ ఉండేది నాకు, నా మేనకోడలు ఎక్కడుందో, అది అసలు బ్రతికే ఉందా, ఉండుంటే ఈ ఆనంది కంటే దాన్నైనా తెచ్చుకున్నాను కాదు అని అనిపించేది. ఆ బాధ కూడా లేకుండా నా మేనకోడలనే నువ్వు పెళ్లి చేసుకున్నావు. నన్ను బాధ పెట్టావు అనుకున్నాను, కానీ ఈరోజు నాకు ఇంత సంతోష శుభవార్త తెలిసేలాగా నువ్వు తనని పెళ్లి చేసుకొని మంచి పనే చేసావు ఆదిత్య, నన్ను క్షమించమ్మా ఆనంది అని చెప్పేసి
సునంద అంటుంది. అనేసరికి ఇంక సంతోషంలో ఆనంది, ఊరుకోండి అత్తయ్య, నేను మిమ్మల్ని క్షమించడం ఏంటి? మీరు చెప్పేది నాకు నమ్మాలనిపించట్లేదు. కానీ మీరు అబద్ధం చెప్పవలసిన అవసరం మీకేముంది? అయితే నేను మా నాన్న కూతురునా? మా నాన్న మీకు మీ దగ్గరున్న ప్రేమతో మీకోసమై నన్ను మీ దగ్గర వదిలేసారా? అలా ఎలా చేస్తారు అత్తయ్య? అనేసరికి ఇంక వెంటనే మీ నాన్నకి నేనంటే చాలా అభిమానం. చెల్లెల పైన ఈగ వాళ్ళని తట్టుకోలేకపోయేవాడు. కాకపోతే పెళ్ళయ్యాక కొన్ని ఆస్తి తగాదాల వల్ల మాట వచ్చి మీ అమ్మకి నాకు చాలా పెద్ద గొడవ అయిపోయింది. ఇంకా దగ్గరుంటే బంధం దూరమే అవుతుంది, దాని బదులు దూరమే అయిపోవాలి అన్నట్టుగా మేము విడిపోయాం. అప్పటి నుంచి ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు, ఒకరితో ఒకరు కలిసి ఉండలేదు. అయితే మీ అమ్మ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నాకు విషయం అయితే తెలుసు, వెళ్దామని అనుకున్నా. కానీ మీ అమ్మ మొహం పైన డోర్ వేసేసింది. అప్పటి నుంచి నాకు మీ కుటుంబం అంటే చాలా కోపం. కానీ అనుకునేదాన్ని, నా వదిన కడుపులో కానీ ఆడబిడ్డ పడితే నాకు అప్పటికే మీ బావ చిన్నపిల్లడిగా ఉన్నాడు, సో వీడికిచ్చి పెళ్లి చేయాలి అని. కానీ అప్పటికి వాళ్ళ కోపాలు తగ్గలేదు, నా పంతం కూడా పోలేదు. అలా మొత్తానికి 2 కుటుంబాలు దూరం అయిపోయాయి. కానీ ఏదేమైనా చివరికి నా అన్నయ్య నా మీద ఉన్న ప్రేమతో నా మేనకోడల్ని నా దగ్గర చేర్చడానికి నిన్ను ఇక్కడ వదిలేశాడు. ఈరోజు ఈ విషయం తెలియకపోతే ఇంకా జీవితాంతం నేను నిన్ను అసహించుకుంటూనే ఉండేదాన్ని, నీ పైన కోప్పడుతూనే ఉండేదాన్ని అని చెప్పేసి సునంద బాధపడుతుంది. ఇంక ఈ మాటలు విన్న చైతన్య జీవన అయితే సంతోషించినట్టు నటిస్తుంది. చైతన్య అయితే చాలా సంతోషపడతాడు. వదినా, నువ్వు మా సొంత మేనమామ కూతురువా? చూసావా, నువ్వు మా పైన చూపించే ఆప్యాయత అంతా ఏదో మాకు బాగా దగ్గర మనిషిగా అప్పుడు అనిపించేదాన్ని పెళ్ళి కాకముందు. కానీ మన మధ్య ఇలాంటి రుణానుబంధం ఉండబట్టే ఈరోజు మనం ఇలా కలిసి ఉండగలిగాం అని చైతన్య సంతోషానికైతే అవధులు ఉండవు. అలా మొత్తానికి చైతన్య అలా మాట్లాడేసరికి జీవన అయితే చాలా కుళ్ళుకుంటుంది. దీని కుటుంబానికి దూరం చేద్దామంటే ఇది ఇంకా దగ్గర అవుతుంది, ఎలా అయినా సరే వీళ్ళ సంతోషం పోయేలా చేయాలి, ఏం చేయాలి అని చెప్పేసి జీవన అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా ఈలోపు కానీ అందరిలో నటించక తప్పదు కాబట్టి ఆనంది చాలా సంతోషంగా ఉంది. నువ్వు అత్తయ్య మేనకోడలువా? నమ్మలేకపోతున్నానే. పోనీలే, ఏదైతేనే అత్తయ్య గారికి నిజం తెలిసింది అని చెప్పేసి జీవన ఏదో కొంచెం మంచిగా మాట్లాడుతున్నట్టుగా నటించేస్తుంది. ఇంకా అలా మొత్తానికి ఆదిత్య అయితే మాత్రం ఇంకా ఆనంది విషయంలో చాలా సంతోషిస్తాడు. ఇంకా మన కష్టాలన్నీ తీరిపోయినట్టే ఆనంది అంటే, ఇదంతా నాకు ఒక కలలా ఉంది ఆదిత్య బాబు. అసలు అత్తయ్యకి నిజం తెలియటం ఏంటో, నేను అత్తయ్య మేనకోడలనేంటో నాకు ఏది నమ్మబుద్ధి కావట్లేదు. ఇదంతా భగవంతుడి చిత్తం అని అనుకోవటమే అని చెప్పేసి అంటుంది. ఇంకా వెంటనే సునంద అయితే మాత్రం, అయినా నేను మిమ్మల్ని పట్టించుకోకపోబట్టి ఈరోజు మీరు అంత కష్టాల పాలైపోయారు. నాలాంటి తల్లి, నాలాంటి అత్త ఎవరికీ ఉండకూడదు, నన్ను క్షమించమ్మా అని చెప్పేసి అంటుంది సునంద. అనేసరికి ఇంకా మొత్తానికి ఎలాగోకలాగా సునంద అయితే విషయాన్ని చెప్పి తన మేనకోడల్ని దగ్గర చేసుకునేసరికి ఇంకా ఆనంది అయితే మాత్రం చాలా సంతోషిస్తుంది. సర్లే అత్తయ్య, ఇప్పుడు మీరు అనవసరంగా అవన్నీ ఆలోచించి బాధపడకండి, మీ సంతోషమే మాకు కావాలి. ఇప్పుడు మేము ఎటు వెళ్ళిపోలేదు కదా, ఆ భగవంతుడు కలిపినట్టు మీ మేనకోడలుగా నేను మీ ముందునే ఉన్నాను. మీరు నన్ను ఏ రోజు బాధ పెట్టలేదు. కాకపోతే ఒక మనిషికి మారటానికి కొంత సమయం పడుతుందని చిన్నప్పుడు నాకు చెప్పినప్పుడు విన్నాను. కాబట్టి మీకు ఈరోజు సమయం పట్టింది. ఆ భగవంతుడు మొత్తానికి నిజాన్ని బయటపెట్టాడు, అది చాలు. మీరు అనవసరంగా నా విషయంలో ఎలాంటి తప్పు చేయలేదు. మీరు ఏదేదో ఆలోచించి బాధపడకండి అని చెప్పేసి ఆనంది అయితే సునందకి ధైర్యం చెప్తుంది. నా మేనకోడలు చూసారా అండి, అప్పుడే నన్ను వెనకేసుకొస్తుంది. ఇదండి నా అన్నయ్య రక్తం అంటే అనేసరికి, అబ్బో అప్పుడే మీరు ఒకటైపోయారా, మేమే పరాయి వాళ్ళం అయిపోయామా అని చెప్పేసి శశికాంత్ సరదాగా మాట్లాడతాడు. ఇంక వెంటనే ఆదిత్య అయితే మాత్రం ఆనందిని హత్తుకొని, చాలు ఆనంది, ఇంక నా జీవితానికి ఇది చాలు. జీవితంలో అమ్మ మనల్ని అర్థం చేసుకోదు అనుకున్నాను, అమ్మ మనతో కలవదు అనుకున్నాను. కానీ మొత్తానికి ఈరోజు ఆ భగవంతుడే పంపించినట్టుగా ఆవిడ నిజం చెప్పటం వల్ల అమ్మలో ఎంత మార్పు చూస్తున్నాను. నాకు ఇంక ఇది చాలు, ఇంకేమీ అవసరం లేదు అనేసని అంటాడు. లేదురా ఆదిత్య, నీ చాయిస్ ఎప్పుడు కరెక్టే, ఈ సునందయ్య అర్థం చేసుకోలేకపోయింది అని అనేసరికి, సరే అత్తయ్య, ఇంకా అవన్నీ ఏమీ వద్దు అనేసరికి, నీ చేతి వంట తిని చాలా రోజులైందమ్మా ఆనంది, నీ అత్త కోసం ఏమైనా చేసి పెట్టావు అంటే, తప్పకుండా అత్తయ్య అంటే మళ్ళీ ఒకసారి పిలువమ్మా అంటుంది. మళ్ళీ అత్తయ్య అనేసరికి ఇంకా సునంద అయితే సంతోషంలో మునిగి తేలిపోతుంది. ఇంకా వీళ్ళ సంతోషం చూసిన జీవనకైతే కడుపు మండిపోతున్నా చేసేదేం లేక నలుగురితో పాటు నారాయణ అన్నట్టు నవ్వుతూ నటిస్తుంది. ఇలా మొత్తానికి ముసలావిడ ద్వారా తన మేనకోడలు ఆనంది అనే నిజం తెలుసుకున్న సునంద ఆదిత్య అనే ఆనందిని ఇంటికి పిలిచి విషయం అంతా ఫ్యామిలీలో చెప్పి మొత్తానికి వీళ్ళని ఇంట్లోకి రప్పించి
సంతోషపడి తన తప్పు తాను తెలుసుకుంటుంది సునంద. ఇది జరిగిన విషయం. మరికొన్ని ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఎపిసోడ్స్ తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పైన కనిపిస్తున్న బెల్ ఐకాన్పై ఆల్ ట్యాప్ చేస్తే మేము పోస్ట్ చేస్తే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో ఈజీగా మీరు చూడగలరు. కాబట్టి మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ కూడా చేయండి. మా ముగ్గు ఎలా ఉంది అనేది కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.